ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం లేదు, ఏం జరుగుతుంది? అది కారు పాడైపోయింది, సో రిపేర్ కోసం ఇచ్చేసాను. ఇందులో అంత పెద్ద విషయం ఏముందని? మరేం పర్లేదు, నేను నా కంపెనీ గ్యారేజ్ వాళ్ళకి చెప్పిస్తాను. నీ కార్ పిక్ చేసుకుని వాళ్ళు రిపేర్ చేసిస్తారు. అప్పటి వరకు ఇంకో కార్ కూడా పంపిస్తారు. వద్దు, దాని అవసరం ఏం లేదు. అయినా చాలా చిన్న ప్రాబ్లమే. దానికి తోడు కార్ది పిఓసి సర్టిఫికేట్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది. సో వాళ్ళు రిపేర్ చేసి 1-2 రోజుల్లో కార్ పంపించేస్తారు. మీరు చెప్పండి, బెయిల్ సంగతి ఏమైంది? రేఖ అదే ప్రయత్నాల్లో ఉంది. హోప్ఫుల్లీ తొందరగానే బెయిల్ వచ్చేస్తుంది. మా అక్క తన ప్రయత్నాల్లో ఉంది అంటే మీకు బెయిల్ వచ్చేసిందని అనుకోండి. యా, ఐ కాంట్ వెయిట్. నువ్వు ఎప్పుడు వస్తావా అని. నేను నిన్న ఇలా జైల్లో చూడలేను. నేను తొందరలోనే బయటకు వచ్చేస్తాను. రేఖ మ్యామ్, మీ సిగ్నేచర్ కావాలి. చాలా సేపటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాను. సారీ, నేను ఇప్పుడు ఏమీ చేయలేను. సాయంత్రం వచ్చి చేస్తాను, ఓకేనా? నేను ఆఫీస్కి మళ్ళీ వస్తాను. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పేపర్స్ తీసుకుని కోర్టుకు వెళ్ళాలి. సార్, మీరు ప్లీజ్ వీటి మీద సిగ్నేచర్స్ చేయగలరా? లేదు, పవర్ ఆఫ్ అటర్నీ రేఖా పేరు మీద ఉంది కాబట్టి వీటి మీద తన సైనే ఉండాలి. ఎలాగో ఈరోజు ఆఫీస్లో పెద్దగా పనేం లేదు, సో అందరికి ఇంటికి వెళ్ళమని చెప్పు. ఓకే సార్. ఈ రోజు నువ్వు 3 గంటల కల్లా ఎట్టి పరిస్థితుల్లో కోర్టుకి చేరుకోలేవు. లాయర్ గారు, పేపర్స్ అన్ని ఇప్పుడు కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను నేను. గ్రేట్, మీరు తొందరగా వచ్చేయండి. ఓకే. ఏమందండి రేఖ? ఇంకా 15 నిమిషాలే ఉంది. ఐ హోప్ 3 గంటల కన్నా ఈ రేఖా మేడం వస్తే బాగుండు. లాయర్ గారు, మీరేం దిగులు పడకండి. మా రేఖ వచ్చేస్తున్నాను అని ఒక్కసారి చెప్పిందంటే తను ఖచ్చితంగా టైంకి వచ్చేస్తుంది. ఓకే మ్యామ్. అరే, ఈ తలుపుని ఎవరు లాక్ చేశారు? ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ తలుపు తెరవండి. ఇది లాక్ అయిపోయింది. బయట ఎవరైనా ఉన్నారా? అమ్మ దుర్గమ్మ తల్లి, ఇది ఇప్పుడు ఇలా జరగడానికి వీల్లేదు. నేను 3 గంటల కంటే ముందే వెళ్ళిపోవాలి. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎవరైనా ఉన్నారా? తలుపు తెరవండి ప్లీజ్. మిస్టర్ రాఘవ్, ఈరోజు మీరు కోర్టు నుంచి ఇంటికి వెళ్తారని ఆశిస్తున్నాను. ఇక్కడికి తిరిగి రాకూడదు. రండి. తెరవండి ప్లీజ్. భాస్కర్కి కాల్ చేస్తాను. ఫోన్ బ్యాటరీ కూడా ఇప్పుడు అయిపోవాలా? అమ్మ దుర్గమ్మ తల్లి, నేను ఇప్పుడు ఏం చేయాలి? 3 అయిపోతుంది. ఎవరైనా ఉన్నారా? తలుపు తెరవండి. నేను ఇప్పుడు కోర్టుకి ఎలా వెళ్ళాలి? రాఘవ్కి బెయిల్ ఎలా వస్తుంది? అమ్మా దుర్గమ్మ తల్లి, నాకు సహాయం చేయండి ప్లీజ్. తలుపు తెరవండి. ఎవరైనా ఉన్నారా? ఏం చేయను? రేఖ, భయపడకు. నువ్వు ఇది చేయగల. నువ్వు ఇంక దేని గురించి ఆలోచించుకు. భయపడకు. నువ్వు ఇప్పుడు ఎలాగైనా కోర్టుకు వెళ్ళాలి. రిలాక్స్.
చాలు ఇదే బ్యాండ్ వాయించాలి రాఘవ్ వచ్చినప్పుడు, సరేనా? పూర్ణిమ, మ్యూజిక్ ఎలా ఉంది? చాలా బాగుంది మామయ్య గారు. శభాష్ శభాష్. ఓ 40 నుంచి 50 మంది వరకు ఉంటారు పార్టీలో. అరే బావ గురించి మీరే టెన్షన్ పడకండి. రాఘవ్ బావ ఈ రోజు ఇంటికి వచ్చేస్తున్నాడు. అండ్ మేము సిటీలో ఉన్న పెద్ద బిజినెస్ మ్యాన్ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం. నాకు ఏ విషయం చెప్పండి. థ్యాంక్ యూ. బికాస్ సిస్టర్, ఇది చూడండి, మైసూర్ పాక్ ఎలా ఉంది? మైసూర్ పాకా? ఈ టైంలో దీన్ని నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఎక్కడి నుంచి తీసుకొచ్చావంటే అది నేనే చేశాను. దివ్య, ఇది ఖచ్చితంగా మైసూర్ పాకే కదా, మైసూర్ ప్యాలెస్ కాదు కదా? అదేంటంటే మిస్టర్ హస్బెండ్, నాకు బాగా అర్థమైపోయింది. ఈ ఇంట్లో రియల్ పవర్ రేఖ దగ్గర లేదు, అత్తయ్య గారి దగ్గర లేదు. రియల్ పవర్ రాఘబ్రో దగ్గరే ఉంది. కరెక్ట్. అందుకే నేను ఈ రోజు డిసైడ్ అయిపోయాను, నేను ఆయన కోసం ఏమైనా స్పెషల్ గా చేయాలని. అప్పుడే ఆయన ఇంప్రెస్ అయిపోతారు. ఆ తర్వాత తనకి చాలా ఎక్కువ పవర్ నుంచి కొంచెం పవర్ నాకు కూడా ఇచ్చేస్తారేమో. అండ్ ఏమో అయితే నాకు పవర్ వస్తుందో ఆ రోజు నేను తోటమాలి ఉద్యోగం నుంచి పీకేస్తావు. కరెక్ట్. నీకు నా మనసులో ఉన్న మాట ఎలా తెలిసిపోతుంది? నువ్వు మా కోసం ఎంత చేస్తున్నప్పుడు నేను నీ మైండ్ అయితే చదివేయాలి కదా. నన్ను పొగిడావా తిట్టావా? తిట్టడమే. నేను నిన్ను తిట్టగలనా చెప్పు? అరే నిన్ను పొగుడుతున్నాను యార్. హలో ఎవ్రీబడి. ఎవరు పొగుడుతున్నారు? నన్నే. నేను లేట్ అవ్వలేదు కదా? అస్సలు లేదు. చాలా అందంగా ఉన్నావు. కానీ ఇవన్నీ దేనికి? నేను ఈ రోజు రాఘవన్నయ్యకి రాఖీ కడతాను. రాఖీనా? కానీ ఉన్నతి పండక్కి ఇంకా చాలా రోజుల టైం ఉంది కదా. కరెక్ట్ మావయ్య. కానీ ఒక చెల్లి తన అన్నయ్యకి రాఖీ ఎందుకు కడుతుంది? అన్నయ్య తన చెల్లికి రక్షగా ఉండాలనే కదా. కానీ ఆ రాఖీలో ఒక దారం పోగు ఓ చెల్లి ప్రార్థనలు కూడా వింటాయి. ఓ చెల్లి తన అన్నయ్య కోసం మనసారా చేసే ప్రార్థన. అండ్ ఈ రోజు మా అన్నయ్యకి తన చెల్లెలు చేసే ప్రార్థనలో అన్నింటికంటే ఎక్కువ అవసరం ఉంది. అందుకే అంతే. చాలా బాగా ఆలోచించావు ఉన్నతి. థ్యాంక్ యూ అక్క. రాఘవ్, ఇన్స్పెక్టర్ గారు ఎక్కడికి తీసుకెళ్లిపోతున్నారు? ఈ రోజుకి బెయిల్ వస్తుంది అన్నారు కదా. మీరు ఇక్కడికి రావడానికి బదులు జడ్జి గారి ముందుకు వెళ్ళి ఉండాల్సిందే. మీరు చాలా ఆలస్యం చేశారు. మీరు అలా అనకండి ప్లీజ్. 15 నిమిషాలు లేటుగా వచ్చానంతే. నేను పేపర్స్ కూడా తీసుకొచ్చాను ప్లీజ్. రేఖ, అసలే నువ్వు లేటుగా వచ్చావు. ఇప్పుడిక్కడ గొడవ చేయకు. నువ్వు టైంకి పేపర్స్ తీసుకురాలేదు కాబట్టే రాఘవ మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తుంది. నేను మీతో చెప్పాను కదా, ఏదో ఒక విధంగా 3 గంటల కల్లా ఇక్కడికి వచ్చేయాలని. రాఘవ్, దయచేసి నన్ను నమ్మండి. నేను అన్ని విధాలుగా ప్రయత్నించాను, కానీ నేను వస్తున్న ఆటోకి యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత కూడా నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ ఎందుకయింది? నీకు వీరేంద్ర చెప్పాడు కదా ఈ రోజు కార్ తీసుకుని వెళ్ళమని. కానీ నువ్వు నీ అహంకారంతో ఎలా రెచ్చిపోయావంటే సమయం విలువ కూడా అర్థం చేసుకోలేదు. వీరేంద్ర మీద పగ తీర్చుకోవడానికి తను నీ గురించి కూడా ఆలోచించలేదు. వాడి మాట కాదని ఆటోలో వెళ్ళిపోయింది. పిన్ని గారు, నేను ఆటోలో ఎందుకు వెళ్ళానంటే చాలు రేఖ,